హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి విత్ రేవతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బీరకాయ తొక్కు పచ్చడి. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పీనట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాన్ని తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మిర్చి తీసుకోండి. మీరు చిన్నవైతే ఒక 6 to 7 అలా తీసుకోవచ్చు. మీరు స్పైస్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మిర్చి ఫ్రై అయ్యాక మనం బీరకాయ తొక్కు ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఇలా మగ్గనివ్వండి మొత్తం. అది మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకోండి. దానిలోకి కొంచెం చింతపండు, మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని టమాటో ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా పీనట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం పౌడర్ చేసుకొని దానిలోకి మనం ఫ్రై చేసుకున్న బీరకాయ తొక్కు వేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు 3 to 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. అండ్ 2 teaspoons సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం ఉండదు. కొంచెం ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకోండి. కొన్ని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చట్నీ, అది కూడా తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. దీన్ని రైస్తో కానీ ఆర్ దోశలో కానీ చాలా బాగుంటుంది, సేమ్ రోటి పచ్చడిలాగా. అంతే, సింపుల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచి విత్ రేవతి. థ్యాంక్ యూ.